నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నందమూరి వారసుడైన మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి, నాగార్జున కొడుకులు హీరోలుగా రాణిస్తున్న తరుణంలో బాలకృష్ణ కొడుకు ఎప్పుడెప్పుడు హీరోగా అరంగేట్రం చేస్తాడని కళ్ళు కాయలు కాచేలా నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక అలా ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటించిన ఆ మూవీ గురించి ఎటువంటి సమాచారం అతాపతా లేకుండా పోయింది. అలా ఇప్పుడు నందమూరి వారసుడి సంగతి పక్కన పెడితే వారసురాలు తెరపైకి వస్తున్నట్లు వార్తలు హల్చలవుతున్నాయి. ఆమె బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని. ఈమెకి సినిమాల్లో యాక్ట్ చేయాలని చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చదువు పూర్తవగానే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో తన ఆశలకి ఫుల్ స్టాప్ పడింది. అయితే భర్త సపోర్ట్తో తాజాగా హైదరాబాద్లోని ఒక జ్యువెలరీ బ్రాండ్కి అంబాసిడర్గా వ్యవహరిస్తుండగా అందుకు సంబంధించిన యాడ్ షూటింగ్ని కూడా పూర్తి చేసుకోవడంతో త్వరలోనే ఈమె సినిమాల్లో యాక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తేజస్విని ఒక సినిమాలో మరియు వెబ్ సిరీస్లో కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. నిజంగానే తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? భరత్తో తనకి హడావిడిగా పెళ్లి చేయడానికి గల కారణాలేంటి? బాలకృష్ణపై ఉన్న నెగిటివిటీని తేజస్విని ఎలా తొలగించింది? నందమూరి ఫ్యామిలీలో ఆడవారిని ఎందుకు సినిమాల్లోకి అనుమతించరు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మతుకు మిల్లి తేజస్విని అలియాస్ నందమూరి తేజస్విని. ఈమె 1991 జూలై 28న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి బాలకృష్ణ, తల్లి వసుంధర. ఇక ఈమెకి బ్రహ్మిణి అనే అక్క, మోక్షజ్ఞ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి బాలకృష్ణ 1982 కల్లా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండడంతో 1982 డిసెంబర్ 8న బాలకృష్ణకి వసుంధర గారితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా అందులో మొదటి అమ్మాయే బ్రహ్మిణి. ఇక అలా బ్రహ్మిణి ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోడలైందో అప్పటి నుండి తను మీడియాలో యాక్టివ్గా ఉంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో హల్చల్ అవుతూనే ఉండేది. కానీ బాలకృష్ణ రెండో కూతురు గురించి చాలా మందికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియక ఆమె ఏం చేస్తుందనే క్వశ్చన్స్ కూడా చాలా మందిలో ఉండేవి. ఇక చిన్నప్పటి నుండి తేజస్విని సినిమా వాతావరణంలో పెరగడంతో తన తండ్రిలాగే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటుండేది. కానీ ఎన్టీఆర్ గారికి సినిమా వాతావరణం బాగా తెలిసుండడంతో అక్కడ అమ్మాయిలు పడే ఇబ్బందుల్ని చూసి నందమూరి ఆడబిడ్డలు ఎవరు కూడా ఇండస్ట్రీకి రాకూడదనే నియమాన్ని పెట్టారు. ఇక ఈ నియమాన్ని తమ 12 మంది పిల్లలు ఫాలో చేయగా బాలకృష్ణ కూడా తన 2 ఆడపిల్లల్ని బాగా చదివించి వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ తేజస్విని మాత్రం సినిమాల్లో యాక్ట్ చేయాలని పట్టుబట్టిన బాలకృష్ణ మాత్రం ససేమిరా ఒప్పుకోకపోవడంతో తనకి వేరే దారి లేక తేజస్విని తన చదువులపై దృష్టి సారించింది. అలా తేజస్విని తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న తేజస్విని చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకొని అనేక ప్రోగ్రామ్స్ ని ఇస్తుండేది. ఇక అలా చాలా సైలెంట్ గా ఉండే తేజస్విని ఎవరితోనూ ఎక్కువగా కలిసేది కాదు. అలా తన ఇంటర్ పూర్తవగానే తన బీటెక్ ని యుఎస్ఏలోని శాంట్రోడ్ యూనివర్సిటీలో పూర్తి చేసి తన ఎంఎస్ ని యుఎస్ఏలో ఉండే శాంటా క్లాస్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక బాలకృష్ణ అప్పటికే తన పెద్ద కూతురు బ్రహ్మినికి పెళ్లి చేయగా రెండో కూతురు ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండడంతో తనకి కూడా పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే పనిలో పడ్డారు. అలా అప్పుడే గీతం విద్యా సంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తి గారి మనవడైన భరత్ సంబంధం ఉందని తెలిసి నందమూరి ఫ్యామిలీ ఆలోచనల్లో పడ్డారు. ఇక భరత్ విషయానికి వస్తే ఇతని తాత వీర వెంకట సత్యనారాయణ మూర్తి అలియాస్ ఎంవివిఎస్ మూర్తి గారు లెక్చరర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేయగా ఆ తర్వాత 1980లో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని గీతం యూనివర్సిటీని స్థాపించి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నప్పుడే కూల్ డ్రింక్స్ కంపెనీని, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ లని చేస్తూ ఆర్థికంగా బలపడడంతో ఎన్టీఆర్ గారు మూర్తి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అలా 1991లో విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిచి సేవలందించగా మళ్ళీ 1999లో రెండోసారి ఎంపీగా గెలిచి టీడీపీ పార్టీ
పార్టీకి నమ్మిన బంటులా ఉండేవారు. అంతేకాకుండా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మూర్తి గారికి నందమూరి ఫ్యామిలీతో వియ్యం అందుకోవాలనే ఆశ చాలా ఉండేది. అలా తన కొడుకులకి గాని కూతురికి గాని వారింట్లో వియ్యం అందుకోవాలని ఉన్న అప్పటికే ఎన్టీఆర్ గారు తన పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసుండడంతో మూర్తి గారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. కానీ ఎప్పుడైతే నారా లోకేష్ కి బ్రహ్మినిచ్చి పెళ్లి చేశారో అదే టైంలో మూర్తి గారు తన పెద్ద కొడుకైన రామారావు కొడుకైన శ్రీ భరత్ కి తేజస్వినితో పెళ్లి చేసి తన ఆశని నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని మొదట్లో చంద్రబాబుకి చెప్పగా అతని ఆశని కాదనలేక ఇదే విషయంపై బాలకృష్ణతో మాట్లాడగా బావ ఎంత చెబితే అంతే అనే బాలయ్య ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మతుకుమిల్లి భరత్ 1989 జూలై 29న విశాఖపట్నంలో జన్మించాడు. అలా ఇతను చిన్నప్పటి నుండే గోల్డెన్ స్పూన్ తో పెరగడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాభంగానే పెరిగాడు. ఇక అలా భరత్ తన స్కూలింగ్ ని వైజాగ్ లో కంప్లీట్ చేసి తన బీటెక్ ని యుఎస్ఏలోని ఫోర్డ్ యూ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి తన ఎంబీఏని కూడా పూర్తి చేశాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఎడ్యుకేషన్ పూర్తయిందో హైదరాబాద్ కి వచ్చి గీతం విద్యా సంస్థల్ని చూసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఇరు కుటుంబాలు భరత్ తేజస్విని పెళ్లి కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా వీరిద్దరికి 2013 ఆగస్టు 20న గ్రాండ్ గా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత 2,000 కోట్ల బిజినెస్ ని చూసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇతని తాత ఎంవీవీఎస్ మూర్తి గారు యాక్సిడెంట్ లో మరణించారో అప్పటి నుండి తన తాత రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకోగా మామ సపోర్ట్ తో టీడీపీలో చేరి 2019 ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేయగా 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుళ్ల 2024 వైజాగ్ పోటీ చేయగా భారీ మెజారిటీతో గెలవడం గమనార్హం. ఇక తేజస్విని భరత్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఆర్యవీరన్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. అలా తేజస్విని అబ్బాయి పుట్టేంత వరకు ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటి వద్దే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన అక్క బ్రహ్మినిలాగే ఏదైనా అచీవ్ చేయాలని డిసైడ్ అయి భర్త సపోర్ట్ తో తనకి ఎంతో ఇష్టమైన సినిమాలో ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంది. ఇక ఇదే విషయంపై గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని మాట్లాడుతూ తనకి బిజినెస్ పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదని సినిమా నిర్మాణంపై ఎక్కువగా ఆశ ఉందని త్వరలోనే మంచి మూవీతో మీ ముందుకు వస్తానని చెప్పడంతో భరత్ తన భార్యకి ఇచ్చే సపోర్ట్ ని చూసి అందరూ మెచ్చుకున్నారు. ఇక అలా తేజస్విని క్రియేటివ్ ఫీల్డ్ లో తన సత్తా చాటుకోవాలని తన తండ్రి హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షోలో క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉంటూ స్ట్రాటజిక్ గైడెన్స్ లనిస్తూ షో కోసం బ్రాండ్స్ తో మాట్లాడుతూ మార్కెటింగ్ క్యాంపెయిన్ లాంటివి చేస్తూ ఫస్ట్ సీజన్ హిట్ అవ్వడానికి తన వంతు సపోర్ట్ చేసింది. ఇక అలా అప్పటికే బాలకృష్ణపై చాలా నెగిటివిటీ విమర్శలు కాంట్రవర్సీలు ఎక్కువగా వస్తుండేవి. కానీ ఎప్పుడైతే ఈ షో స్టార్ట్ అయిందో తేజస్విని తన క్రియేటివిటీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చిన ఇన్పుట్స్ తో బాలకృష్ణపై నెగిటివిటీ కొంతవరకు తగ్గి ఆ షోకి మంచి ఆదరణ వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ కూడా వినిపించింది. ఇక అలా ఆ షో తర్వాత బాలకృష్ణకి మంచి క్రేజ్ రాగానే అప్పటి వరకు బాలకృష్ణకి సంబంధించి ఫైనాన్స్ డేట్స్ షూటింగ్ విషయాలని వసుంధర గారే చూసుకోగా ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించి కాస్ట్యూమ్స్ డేట్స్ ఫైనాన్స్ విషయాలని తేజస్విని చూసుకోవడం గమనార్హం. అంతేకాకుండా సెట్ లో బాలకృష్ణకి మందు సిగరెట్ తాగే అలవాటు ఎక్కువగా ఉండగా కూతురు సెట్ కి రావడంతో ఇప్పుడు కూతురు మీదున్న భయంతోనే షూటింగ్ అయ్యేంత వరకు వాటి జోలికి వెళ్లకుండా ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా తాజాగా తేజస్విని తన తండ్రి యాక్ట్ చేసిన భగవంత్ కేసరి అఖండ 2కి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా తన తమ్ముడు మోక్షజ్ఞని తన తండ్రి ఆశ ప్రకారం ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సింబా మూవీని ప్లాన్ చేయగా ఆ ప్రాజెక్ట్ ఇప్పటికీ పట్టాలెక్కలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తనకి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండగా తేజస్విని ఆశని తెలుసుకున్న తన భర్త ఆమెకి నచ్చినట్టు చేయమని చెప్పడంతో తేజస్విని తన యాక్టింగ్ స్కిల్స్ ని ముందుగా ఒక యాడ్ ద్వారా చూపించాలని తాజాగా ఒక జ్యువెలరీ యాడ్ లో యాక్ట్ చేయగా జనాలు ఒకవేళ తన యాక్టింగ్ ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ స్టోరీని విని ఓకే చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా ఎన్టీఆర్ కాలం నుండి ఇప్పటి వరకు నందమూరి అమ్మాయిలు యాక్టింగ్ వైపు రాలేదు గాని తేజస్విని రాకతో ఆ రూల్స్ బ్రేక్ అయ్యాయనే చెప్పొచ్చు. మీరు తేజస్విని నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.